ఎల్లప్పుడూ సదాకాలం మనం సంతోషంగా ఉంటాం. ఎలాంటి ఆశీర్వాదం हमारे समस्त youth is a very precious thing. युवक समय बहुत मूल्यवान. It will pass away in a moment. किसी दिन पर किसी वर्षों पर युवावस्था खाली. But if you give your life to Jesus in your youth, if you give your life to Jesus in your youth, युवावस्था हृदय జీవితాన్ని ప్రభువుకు సమర్పించినట్లయితే in your youth, యవన కాలంలో it is a great blessing. महान आशीर्वाद గొప్ప ఆశీర్వాదం. Shall we give room to him? ప్రభు మన హృదయాల్లో చోటిద్దామా? We'll go to the heads and pray. ప్రార్థన చేసి Loving Father, తండ్రి ప్రేమమయ పిత, I thank you for your love. तुम्हारी प्रेम निमंत्रण धन्यवाद. ఈ ప్రేమను బట్టి మీకు వందనములు. I thank you came into the world to take away the fear of death. आपको भय मृत्यु भय नहीं జీవపై तुम्ही జగత్తును మరణ భయాన్ని తీసివేయడానికి మీరు ఈ లోకంలో మరణాన్ని జయించినారు. Lord, you rose again from the dead. ప్రభువా మీరు మరణం నుండి తిరిగి లేచినారు. You are the living God now. ఆమేన్. Hard work is important. हम फीडबैक दे रहे हैं. आप लोग फीडबैक दीजिए. Oh, sorry, this is off. Okay, one more.
చేస్తున్నాము. ଆପଣଙ୍କର କିଛି ସନ୍ଦେହ ଥିଲେ ବର୍ତ୍ତମାନ ଲେଖିକି ଦେଲେ ତାର ଯଦି କେହି ଲେଖିକି ରଖିଛନ୍ତି ତେବେ ହାତ ଉଠାଇ ଦେଖାନ୍ତୁ ଆମେ ସେଇ ପେପର ନେବୁ మీరు ఎవరైనా సరే ఇంకా రాయాలని తలుపునట్లయితే ఇప్పుడు డిస్కస్ అవుతుండగా మీరు రాసి ఇవ్వచ్చు. ଆଉ ବର୍ତ୍ତମାନ ଆମେ ଆଲୋଚନା କଲାବେଳେ ଆପଣମାନେ ଲେଖିକି ଦେଇପାରିବେ. అంత త్వరగా గడిచిపోయింది కదా జనం. ଆଜିର ଦିନ କେତେ ଶୀଘ୍ର ଅତିବାହିତ ହୋଇଗଲା. దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట ఏ జనముల కంటే శ్రేష్టము. దేవుని ଗୋଟିଏ ଦିନ ପରମେଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ବିତାଇବା 1000 ଦିନ ଅପେକ୍ଷା ଅଧିକ. కాబట్టి దేవుని సన్నిధిలో గడిపే సమయము ఇట్ రిమార్కబుల్ ఇన్ అవర్ ఓన్ లైఫ్. మన జీవితంలో ఇది మనకు గుర్తింపదగిన దినంగా అయిపోవాలి. ଆଜିର ଏହି ଦିନ ଆମ ଜୀବନରେ ଗୋଟେ ଚିର ସ୍ମରଣୀୟ ହୋଇ ରହିବ. అది మీ చేతులలో ఉంది. ତାହା ଆପଣଙ୍କ ହାତରେ ଅଛି. దేవుని వాక్యం వినడం మట్టుగా కాకుండా ଆପଣ କେବଳ ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣିବେ ତାହା ନୁହେଁ, అది విధేయ చూపినట్లయితే ତାର ଆଜ୍ଞାବହ ଯଦି ହେବେ ఈ దినం ఆశీర్వాదకరంగా మనం బాధపడుతుంది. ଆଜିର ଦିନ ଆଶୀର୍ବାଦଜନକ ହବ. సమయం చాలా ప్రశస్తమైనది. ଆଉ ସମୟ ଅତି ମୂଲ୍ୟବାନ. మన జీవితం కూడా చాలా విలువైనది. ଆମ ଜୀବନ ମଧ୍ୟ ଅତି ମୂଲ୍ୟବାନ ଅଟେ. దేవుడు మనం నష్టపరచుకోకూడదని అవకాశం ఇచ్చాడు. ପରମେଶ୍ୱର ଆମେ ନଷ୍ଟ ନ ହେବା ପାଇଁ ଏହି ସୁଯୋଗ ଆମକୁ ଦେଇଅଛନ୍ତି. ఇది కాబట్టి ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ దశలోకి వెళ్తున్నాము. ତେଣୁ ବର୍ତ୍ତମାନ ଆମେ ଗୋଟେ ମୁଖ୍ୟ ବିଷୟ ମଧ୍ୟକୁ ଯାଉଅଛୁ. ఈ రిట్రీట్ యొక్క మెయిన్ టాపిక్ ఏంటి? ଏହି ରିଟ୍ରିଟ୍ର ଯୁବ ଶିବିରର ମୁଖ୍ୟ ଉଦ୍ଦେଶ୍ୟ କ'ଣ ଥିଲା? మీరు చెప్పాలి. ଆପଣମାନେ କୁହନ୍ତୁ. ఎంత చక్కగా గట్టిగా పాట పాడారు. ఇప్పుడు ଆଉ କେତେ ସୁନ୍ଦର ଭାବରେ ଜୋରରେ ଗୀତ ଗାଇଲେ. ఈ మంచి టాలెంట్స్ ఉన్నది. అందరూ మంచి టాలెంట్స్ ఉన్నది. ଆପଣମାନଙ୍କ ଠାରେ ଭଲ ଆଉ ଟ୍ୟାଲେଣ୍ଟ ସବୁ ଅଛି. దేవుని సంఘంలో భయపడవసరం లేదు. ପରମେଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଭୟ କରିବାର ଆବଶ୍ୟକତା ନାହିଁ. సో మెయిన్ టాపిక్ ఏంటి? మెయిన్ టాపిక్ ఏంటి? ଆଜିର ମୁଖ୍ୟ ଆଲୋଚନା ବିଷୟ କ'ଣ? అన్న కనిపిస్తుంది. ଜୋରରେ థ్యాంక్ యూ. హౌ టు ఓవర్కమ్? అసలు భయం అనేది ఉందా? ଆଉ ଭୟ ଅଛି କି? ఉదయం అడిగాక మీరు అందరూ చెప్పారు అందరం కూడా భయపడిన వాళ్ళమని. ଆଉ ସକାଳେ ପଚାରାଗଲା ଆପଣମାନେ ସମସ୍ତେ କହିଲେ ଭୟ କରୁଅଛୁ. ఇప్పుడు అన్నాలు ఉన్నారు, కొన్ని ప్రశ్నలే వేస్తారు. ସନ୍ଦେହ ବିଷୟରେ అది మొట్టమొదటిగా బ్రదర్ చర్చిస్తారు. ଆଉ ପ୍ରଥମେ ପାଇଁ ତାହା ପଢ଼ିବେ. ఇది ఎవరో ఇంగ్లీష్లో రాశారు. సరే నేను తెలుగులో మీకు ఈ సారాంశం చూపిస్తాను. ଆଉ ତେଲୁଗୁରେ ସେଇ ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ଲେଖିଛନ୍ତି ଗୋଟେ ଛୋଟ ପୁଅ ଅଛନ୍ତି. వాడు చాలా తుండ్రకున్నాడు. ଆଉ ସେ ବହୁତ ଚଗଲାମି. ఎక్కువ తప్పులు చేస్తూ ఉండేవాడు ఎప్పుడు. ଆଉ ସବୁବେଳେ ସେ ଭୁଲ କରୁଥିଲା. వీడి తొండ్ర పనులు చూసి వీళ్ళ నాన్నకి చాలా బాధ అనిపించింది. ଆଉ ଏ ଦୁଷ୍ଟାମି ଦେଖି ତାଙ୍କ ବାପା ବହୁତ ରାଗିଲେ. అయితే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఇంటి మధ్యలో ఒక చెట్టు ఉందట. ଆଉ ତାଙ୍କ ଘର ମధ్ୟରେ ଗୋଟେ ବଡ଼ କାଠ ବା ଦୋଲାମ ରହିଅଛି. వీళ్ళ నాన్నగారు ఏమన్నారంటే నువ్వు ఎప్పుడు తప్పు చేసినా ఒక మేకు ఆ చెక్క కొట్టు అని చెప్పారు. ଆଉ ସେ ତାଙ୍କ ବାପା କହିଲେ ତମେ ଯେତେଥର ଭୁଲ କରିବ ସେତେଥର ଗୋଟେ ଗୋଟେ କଣ୍ଟା ଆଣିକି ଏଠାରେ ମାର. అందుకని ఈ అబ్బాయి ఎప్పుడు తప్పు చేసినా వెళ్ళి ఆ చెక్కకి ఒక మేకు
ପକେଇଲା। కొన్ని రోజులు గడిచేసరికి ఏమైంది, ఆ చెక్కంతా మేకులతో నిండిపోయింది। ଆଉ କିଛି ଦିନ ଗଲା ପରେ ସେଇ ପଟା ପୁରା କଞ୍ଚାରେ ଭରିଗଲା। ఈ అబ్బాయి ఈ చెక్కకు ఉన్నటువంటి మేకులన్నీ చూసి కొంచెం బాధపడ్డాడు। ଆଉ ଏଇ ପୁଅ ସେଇ ପଟାରେ ଥିବା ସବୁ ମେଘକୁ ଦେଖି ଟିକେ ଦୁଃଖ କଲା। వాళ్ళ నాన్నగారిని ఈ అబ్బాయిని చూస్తున్నాడు, చూసేవా నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో, నీ పద్ధతి మార్చుకో, ఇది మంచి పద్ధతి కాదు అని అంటే ଏଇଟା ଭଲ ନାହିଁ ବୋଲି। అయితే వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, నువ్వు మంచి పని చేసినప్పుడల్లా అందులో కొట్టినటువంటి ఆ చెక్క కొట్టిన ఒక మేకు బయటికి తీసేస్తూ ఉండు అని చెప్పారు। ଆଉ ତାପରେ ତାକୁ ବାପା କହିଲେ ଯେ ପୁଅରେ ତୁ ଯେତେବେଳେ ଭଲ କାମ କରିବୁ ଆଉ ତୁ ସେଇ କଣ୍ଟା ଯୋଉ ମାଗିଛୁ ସେଥିରୁ ଗୋଟେ ଗୋଟେ କଣ୍ଟା ବାହାର କରିଦେ। అయితే కొన్ని రోజులు పోయేసరికి అబ్బాయి ఒక్కొక్క మంచి పని చేస్తూ ఒక్కొక్క మేకు తీయడం ప్రారంభించాడు। ଆଉ କିଛି ଦିନ ଗଲା ପରେ ପୁଅ ଭଲ କାମ କରିକି ଦିନକୁ ଦିନ ଗୋଟେ ଗୋଟେ ମେଘ ବାହାର କରିବାର ଆରମ୍ଭ କଲା। ఒక మంచి పని చేస్తున్నాడు, ఒక మేకు తీస్తున్నాడు। ଗୋଟେ ଭଲ କାମ କରୁଛି ଗୋଟେ ମେଘ ବାହାର କରୁଛି। ఇలా కొన్ని రోజులు పోయేసరికి ఆ చెట్టు బొమ్మ దొంగకున్న చెక్కకున్నటువంటి మేకులన్నీ బయటకు వచ్చేసాయి। ଆଉ ଏ ପ୍ରକାର କିଛି ଦିନ ବିତିଲା ପରେ ସେଇ ପଟାରେ ଲାଗିଥିବା ସବୁ କଣ୍ଟା ଗୁଡ଼ିକ ବାହାରିଗଲା। ఇందులో ఏంటుంది అని మీరు అనుకుంటున్నారు। ଆଉ ଏଇ ଯୋଉ ବିଷୟ କୁହାଗଲା ଏଥିରେ କ'ଣ ଅଛି ବୋଲି ଆପଣମାନେ ଭାବୁଛନ୍ତି? అయితే ఈ రాసిన వ్యక్తి ప్రశ్న ఏంటి అంటే, మేకు కొట్టాము, మేకు తీసాము। ଆଉ ଏ ଲେଖିଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କର ପ୍ରଶ୍ନ କ'ଣ, ମାନେ ମେଘ ମାରିକି ମେଘ ବାହାର କଲେ। మరి మేకు కొట్టిన తర్వాత మేకు తీసేస్తే చెక్కకి ఏముంటాయి? ଆଉ ମେଘ ମାରିକି ମେଘ ବାହାର କଲା ପରେ ସେଇ ଆଉ ପଟାରେ କ'ଣ ଥିବ? చిన్న చిన్న రంధ్రాలు ఉండిపోతాయి కదా। ଆଉ ଛୋଟ ଛୋଟ ଆଉ ହୋଲ ସବୁ ଥିବ। మరి ఆ రంధ్రాలను పూడ్చేది ఎవరు? ଆଉ ସେଇ ଆଉ ସମସ୍ତ ହୋଲକୁ କିଏ ପୂର୍ଣ୍ଣ କରିବ? ఆ రంధ్రాలు ఎలాగైతే ఎప్పుడు కనపడుతూ ఉంటాయో నా గత జీవితం కూడా ఆ విధంగా కనిపిస్తూ ఇంకా పాత జీవితం అలా గుర్తు చేస్తూ బాధపెడుతూ ఉంటుందా? ఎప్పుడు అలా ఉండవలసిందేనా అని అడిగాడు। ଆଉ ସେଇ ଚିତ୍ର ବା ସେଇ ହୋଲ ଯେତେବେଳେ ଦେଖାଯିବ ସେତେବେଳେ କ'ଣ ଥିବ ସେ ପ୍ରକାର ପୁରାତନ କେହି ବୋଲି ପଚାରିଲେ। ఇది ఈ రాసినటువంటి సుధీర్ చాలా పెద్ద ప్రశ్న ఇది। ଆଉ అర్థమైందా? అందరికీ ତାହା ହେଲା ଏଇ ଚିଠିର ବଡ଼ ପ୍ରଶ୍ନ। సరే, దీనికి సమాధానం రాబట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం। ଆଉ ୟାର ଉତ୍ତର ଯେପରି ପାଇପାରିବା ଏଥିପାଇଁ ଆମେ ଚେଷ୍ଟା କରିବା। మనము మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ ప్రశ్న అయినా, ఎటువంటి సందేహమైనా, కష్టమైనా దానికి సమాధానాలు మనం ఎక్కడి నుంచి వెతకాలి అంటే బైబిల్ నుంచి మనం వెతుక్కోవాలి। ଆମ ଜୀବନରେ କେତେ ବଡ଼ ସମସ୍ୟା ହଉ ଯାହା ବି ହଉ ଆମେ ସେ ତାର ଉତ୍ତର କୋଉଠୁ ବାହାର କରିବା ନା ବାଇବଲରୁ। ఇక్కడ లోకంలో వెతుక్కున్నట్లయితే ఒక సమస్యకి ఇంకొక సమస్య నీకు జాయిన్ అవుతూ ఉంటుంది, కలుస్తూ ఉంటుంది। కానీ బైబిల్లో వెతుక్కున్నట్లయితే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది। ଜଗତରେ ଯଦି ଆମେ ଖୋଜିବା ତେବେ ଗୋଟିଏ ସମସ୍ୟା ପରେ ଆଉ ଗୋଟିଏ ସମସ୍ୟା ଯୋଗ ହୋଇ ଚାଲିଥିବ, କିନ୍ତୁ ବାଇବଲରେ ସେଇ ସମସ୍ୟାର ଉତ୍ତର ମିଳିବ। అందుచేత మనం బైబిల్లోంచే మనం సమాధానం వెతకడానికి చూద్దాం। ଏଣୁ ବାଇବଲରୁ ହିଁ ଆମମାନେ ସମାଧାନ ଖୋଜି ବାହାର କରିବା। బైబిల్ ఏమని చెప్తుందంటే, ବାଇବଲ କ'ଣ କହେ, ମାନେ మనమందరము కూడా పాపము చేసి ଆମମାନେ ସମସ୍ତେ ପାପ କରି దేవుడు అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోతున్నాము। ପରମେଶ୍ୱରଙ୍କ ଅନୁଗ୍ରହରୁ ଉଣା ପଡ଼ିଅଛୁ। సో ఒక వ్యక్తి మన పూర్వీకుడైనటువంటి ఆదాము పాపం చేయటం ద్వారా ଆମର ପିତୃପୁରୁଷ ଆଦମ ପାପ କରିବା ହେତୁ ఆ ఆదాము నుంచి వచ్చినటువంటి మన అందరిలో కూడా ఈ పాప స్వభావం స్వతసిద్ధంగానే ఉంది। ଆଉ ସେ ଆଦମଙ୍କ ଠାରୁ ଆରମ୍ଭ କରି ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ସମସ୍ତଙ୍କ ଠାରୁ ପାପ ଲାଗି ରହିଅଛି। అందుచేత మనలో పాప బీజము ఆ లక్షణం ఉంది। ଆଉ ତେଣୁ ଆମଠାରେ ସେ ପାପର ବୀଜ ବା ସେଇ ଲକ୍ଷଣ ଲାଗି ରହିଅଛି। అందుచేత సహజంగానే మనం తప్పులు చేస్తూ ఉంటాం, పాపాలు చేసేస్తూ ఉంటాం। ତେଣୁ ଆମେ ସାଧାରଣତଃ ଜୀବନରେ ପାପ କରିଥାଉ, ଭୁଲ କରିଥାଉ। అయితే ఇక్కడ ఈ అబ్బాయి అన్నాడు, మీకు పాపం చేసినప్పుడల్లా మీకు కొట్టాడు। ଆଉ ଏଠାରେ ଏଇ ପୁଅ ପାପ କରୁଥିବା ବେଳେ ଗୋଟେ ଗୋଟେ କଣ୍ଟା ନେଇ ମାରୁଥିଲା। అయితే మంచి పని చేసినప్పుడల్లా మీకు బయటికి తీశాడు। ଆଉ ସେ ଭଲ କାମ କଲା ବେଳେ ସେ ମେଘ ଗୁଡ଼ିକ ବାହାର କଲା।
ఒక వ్యక్తి మర్డర్ చేసేసాడు. ମନେ କରନ୍ତୁ ଜଣେ ବ୍ୟକ୍ତି ଗୋଟେ ହତ୍ୟା କଲା. అయితే తను తప్పు చేశాను అనేటువంటి ఆ బాధను కప్పిపెట్టుకోవడానికి అతను ఏం చేస్తున్నాడు, దాన ధర్మాలు, భోజనాలు అలాంటివన్నీ పెట్టిస్తున్నాడు అందరికి, పేదవాళ్ళకి. ହତ୍ୟା କଲା ପରେ ସେ ନିଜକୁ ନିଜେ ଜାଣୁଛି ଯେ ମୁଁ ଭୁଲ କଲି ବୋଲି, ଆଉ ସେ ଭୁଲର ପ୍ରାୟଶ୍ଚିତ ନିମନ୍ତେ ସେ କ'ଣ କରୁଛି ନା ଦାନ ଧର୍ମ ବିଭିନ୍ନ ପ୍ରକାର କରୁଅଛି. ఆ భోజనం పెట్టినంత మాత్రాన ఈ హంతకుడు మంచివాడు అయిపోతాడా? ଆଉ ଗରିବ ଲୋକମାନଙ୍କୁ ଖାଇବାକୁ ଦେଲେ ଏ ହତ୍ୟାକାରୀ ଭଲ ହୋଇଯିବ କି? తను చేసినటువంటి పాపములకు తప్పుకి శిక్ష పడినప్పుడే దానికి ఆ పాపానికి పరిహారం జరుగుతుంది. ଆଉ ସେ କରିଥିବା ଭୁଲକୁ ଦଣ୍ଡ ମିଳିଲା ବେଳେ ହିଁ ସେଇ ଭୁଲର ସମାଧାନ ହୋଇଥାଏ. ప్రతి పాపములకు కూడా దానికి పరిహారం చెల్లించబడాలి. ఆ ପ୍ରତ୍ୟେକ ପାପର ଗୋଟେ ପ୍ରାୟଶ୍ଚିତ ହେବାର ଆବଶ୍ୟକ. అంచేత మనము ప్రతి వ్యక్తి కూడా పాపం చేస్తున్నటువంటి వ్యక్తులే, కానీ ప్రభువు దగ్గరికి వచ్చి ఇప్పుడు సొంతంగా తను చెప్తూ చేస్తున్నాడు. ఇప్పుడు తప్పు చేసి కొంచెం మంచి పనులు చేస్తున్నాడు. చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, ହେଲେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଭାବରେ ప్రభు దగ్గరికి వచ్చి నీ తప్పును ఒప్పుకున్నట్లయితే, ଆପଣ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସି ଆପଣଙ୍କର ଭୁଲକୁ ଯଦି ସ୍ୱୀକାର କରିବେ, ఎవరైతే తన పాపములు ఒప్పుకుంటారో ప్రభు వాళ్ళ పాపాన్ని క్షమిస్తారు. ଆଉ ଯେଉଁମାନେ ନିଜ ନିଜ ପାପକୁ ସ୍ୱୀକାର କରିବେ ସେମାନଙ୍କର ପାପକୁ ପରମେଶ୍ୱର କ୍ଷମା କରିବେ. ఆయన రక్తం ద్వారా మన పాపములన్నింటినీ కడిగేస్తారు. ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମଙ୍କର ସମସ୍ତ ପାପକୁ ସେ ଧୌତ କରିବେ. ସମସ୍ତେ ତାଙ୍କର ସନ୍ତାନ ସମ୍ପତ୍ତି ହୋଇଯିବା. అప్పుడు మన మనస్సాక్షి అంతా కూడా కడగబడుతుంది. ସେତେବେଳେ ଆମମାନଙ୍କର ସମସ୍ତ ମନ వాళ్ళకి పాతమంతా గతించిపోతాయి. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଚାଲିଥିବା ଲୋକମାନଙ୍କର ସମସ୍ତ ପୁରାତନ ବିଷୟ ଲୋପ ପାଇଅଛି. కాబట్టి ఇప్పుడు ఇతను చెప్పాడు, మేకులు మంచి పని చేసిన తర్వాత మేకు బయటకు వస్తుంది, ఆ గాయాల సంగతి ఏమిటి అని. ଆଉ ସେ ଭଲ କାମ କଲା ପରେ ମେକ ଗୁଡ଼ିକୁ ବାହାରକୁ ଆସୁଅଛି. ଆଉ ସେ କ୍ଷତ ସ୍ଥାନ କ'ଣ? ఎవరైతే ప్రభు దగ్గరకు వచ్చి పాపములు ఒప్పుకొని యేసు ప్రభువుని తన రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళ గాయాలన్నీ కూడా ప్రభువే రక్తంలో కడిగేస్తారు. ଆଉ ଯେଉଁମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସି ପାପ ସ୍ୱୀକାର କରନ୍ତି ସେମାନଙ୍କର ସମସ୍ତ ପାପର କ୍ଷତକୁ ପରମେଶ୍ୱର ଧୌତ କରିବେ. క్రీస్తులో నువ్వు ఉన్నట్లయితే కనుక నువ్వు నూతన సృష్టిగా పరిగణించబడతావు. ଆପଣ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରୁ ଥିଲେ ଆପଣ ନୂତନ ସୃଷ୍ଟି ପାଇପାରିବେ. పాత జీవితం ఇంకా నిన్నేది అంతదిగా. ପୁରାତନ ଜୀବନ ଆଉ କୌଣସି ଆପଣଙ୍କୁ ସ୍ପର୍ଶ କରିବ ନାହିଁ. పాతవి గతించెను, ପୁରାତନ ବିଷୟ ଲୋପ ପାଇଅଛି. ఇదిగో సమస్తము నూతనమాయె. ଏଇ ଦେଖ ସମସ୍ତ ବିଷୟ ନୂତନ ହୋଇଅଛି. అందుచేత నిన్ను నీ మీద దోషారోపణ చేసే మనస్సాక్షి నీకు ఎన్నడూ వెంటాడదు. ଏଣୁ ଆପଣଙ୍କ ଉପରେ ନିଜକୁ ନିଜେ ଦୋଷାର୍ପିତ କରିବା ପାଇଁ ଆପଣଙ୍କର ମନ କେବେ ବି କହିବ ନାହିଁ. అంచేత ఈ ప్రశ్న ఎవరు అడిగారో వాళ్ళు గమనించండి. ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి గమనించవలసింది ఏమిటి అంటే, నీ పాత జీవితము అలాగ కొనసాగుతూ నిన్ను గుచ్చుకుంటూ ఉండదు. ఆ గాయాలు ఎప్పుడు అలా ఉండిపోవు. క్రీస్తు రక్తములు అవన్నీ కడగబడి నీ పాతవన్నీ కూడా ప్రభు కడిగేస్తాడు, మర్చిపోతాం. ଆଉ ତେଣୁ ଏଇ ପ୍ରଶ୍ନ ଯେଉଁ ଭାଇ କିମ୍ବା ଭଉଣୀ ପଚାରିଅଛନ୍ତି ସେ ଜାଣି ରଖନ୍ତୁ ଯେ ଆପଣଙ୍କର ପୁରାତନ ପାପ କେବେ ମଧ୍ୟ ଆପଣଙ୍କ ସହିତ ରହିବ ନାହିଁ. ଯଦି ଆପଣ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ପାପ ସ୍ୱୀକାର କରିଅଛନ୍ତି ତେବେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କର ରକ୍ତ ଆପଣଙ୍କର ସମସ୍ତ ପାପକୁ ଧୌତ କରିବ. ఈ బ్రదర్ కి నాకు పడదు. ଆଉ ଏ ଭାଇକୁ ମତେ ଆଉ ଭଲ ସମ୍ପର୍କ ନାହିଁ. ఒకసారి మనిషికి గొడవ జరిగింది. ଆଉ ଥରେ ଆମେ ଦୁଇ ଜଣ ବହୁତ ଗଣ୍ଡଗୋଳ ହେଲୁ. నేను కొట్టేశాను. ଆଉ ମୁଁ ଆମକୁ ମାରିଲି. అప్పటి నుంచి మేము మాట్లాడుకోవట్లేదు. ସେତେବେଳେ ନେବା ଆମେ କଥା ହଉନାହୁଁ. ఇతనికి నా మీద ఎంతో కోపం. ଆଉ ମୋ ଉପରେ ତାଙ୍କୁ କେତେ ଯେ ରାଗିଛନ୍ତି. ఎప్పుడు దొరుకుతాడో కొడదామని ఉన్నది ఇతనికి. ଆଉ କେତେବେଳେ ଏକାକି ମିଳିବେ ମାରିବି ବୋଲି ଜଗିଛି. అయితే అన్యాయంగా కొట్టేశాను అని నాకు బాధ అనిపించింది ఒక రోజున. ଆଉ ଅନ୍ୟାୟରେ ମାରିଦେଲି ବୋଲି ଦୁଃଖ କରିଥିଲେ. అయితే ఒక రోజున ఈయన నాకు దారిలో కనిపించాడు. ଆଉ ଦିନେ ଇଏ ମତେ ରାସ୍ତାରେ ଦେଖା ହେଲେ. అప్పుడు నేను ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, ଆଉ ସେତେବେଳେ ମୁଁ ଭାଇଙ୍କ ନିକଟକୁ ଯାଇ, బ్రదర్ మిమ్మల్ని అన్యాయంగా కొట్టేశాను, ଆଉ ଭାଇ ମୁଁ ତମକୁ ଅନ୍ୟାୟରେ ମାରିଦେଲି, దయచేసి నన్ను క్షమించండి, ଦୟାକରି ମତେ କ୍ଷମା କର. କ୍ଷମା କରିବେ କି? ఈయన క్షమిస్తారా నన్ను? ଆଉ ଆପଣ କ୍ଷମା କରିବେ କି ମତେ? ଆପଣ క్షమాపణ చెప్పాను. ఆయన ఏం చేస్తాడు, క్షమిస్తాడా లేదా? ଆଉ ଜଣେ ଜଣଙ୍କୁ କ୍ଷମା ମାଗିଲେ କ୍ଷମା ଦେବେ ନା ନାହିଁ? క్షమించాడు. କ୍ଷମା ଦେବେ. కాబట్టి క్షమించిన తర్వాత ఏమవుతుంది? పాత గొడవలు ఇంకా ఉంటాయా? ଆଉ କ୍ଷମା ଦେଲା ପରେ ପୁରାତନ ଗଣ୍ଡଗୋଳ ଆହୁରି ମନେ ଥିବ. ఇప్పుడు మళ్ళీ మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. ଆଉ ଥରେ ଆମେ ଦୁଇ ଜଣ ସାଙ୍ଗ ହେଲୁ. ఇక పాత ఉంటాయి గొడవలు? ଆଉ ପୁରାତନ ସେଇ ଗଣ୍ଡଗୋଳ ଥିବ କି? ఇక ఉండదు. మళ్ళీ కొత్తగా స్నేహం ప్రారంభం. ଆଉ ନଥିବ, ଆଉ ଥରେ ନୂଆରେ
అదే విధంగా ସେଇ ପ୍ରକାରେ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିଲା ବେଳେ మనము క్షమాపణ వేడుకున్న తర్వాత ଆପଣ କ୍ଷମା ପ୍ରାର୍ଥନା କଲା ఈ ପରେ పాత మనస్సాక్షి ఇంకా కొనసాగదు. ଆପଣଙ୍କର ପୁରାତନ ମନ ଆଉ ଆଗେଇବ ନାହିଁ। దేవునిలో నువ్వు కొత్త సృష్టిగా మార్చబడతావు. ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ନୂତନ ସୃଷ୍ଟି ହେବ। దేవుడు నీకు నూతనమైన మనస్సాక్షి ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ନୂତନ ମନ ଦେବେ। దాన్ని మనం కాపాడుకోవాలి. ଆଉ ତାକୁ ଆମେ ସୁରକ୍ଷିତ କରି ରଖିବା। థ్యాంక్ యూ. ପ୍ରଶ୍ନ సాధారణంగా ఈ తరంలో ସାଧାରଣତଃ ଏହି ଯୁଗରେ సంతోషం ఎలా వస్తుందంటే సినిమాలు చూడడం ద్వారా, ଏହି ଯୁଗରେ ଆନନ୍ଦ କି ପ୍ରକାର ମିଳିଥାଏ ସିନେମା ଦେଖିବା ଦ୍ୱାରା, స్నేహితుల ద్వారా, ସାଙ୍ଗସାଥି ଦ୍ୱାରା, అంటే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ద్వారా, ଅର୍ଥାତ୍ ପ୍ରେମିକ ପ୍ରେମିକା ମାନଙ୍କ ଦ୍ୱାରା ଆଉ ହସ ଖୁସି କଥା ହେବା। అప్పుడు